గ్రామ పంచాయతీ ఎన్నికల పదవీకాలం వచ్చే ఏడాది ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముందస్తు కార్యకలాపాలను నిర్వహించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ లేఖ రాసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 2వ తేదీ నాటికి గ్రామ పంచాయతీల పదవీకాలం ముగియనుంది. అప్పటిలోపు ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. అందుకోసం సర్పంచులు, వార్డు సభ్యుల రిజర్వేషన్లు, డీలిమిటేషన్ ఖరారు వంటి ముందస్తు ఎన్నికల కార్యకలాపాలను పూర్తి చేయాల్సి ఉంది. ముందస్తు ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నీలం సాహ్ని ప్రకటించారు. ఈ షెడ్యూల్ ప్రకారం డీలిమిటేషన్, రిజర్వేషన్లు ఖరారు ప్రక్రియను అక్టోబర్ 15లోగా పూర్తి చేసుకోవాలి. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15 లోపు వార్డుల వారీ ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలి. నవంబర్ 1 నుంచి 15 దాకా రిటర్నింగ్ అధికారులను నియమించుకోవాలి. నవంబర్ 16 నుంచి పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసుకుని తుది జాబితా సిద్ధం చేయాలి. నవంబర్ 30లోగా ఎన్నికల కసరత్తు పూర్తి చేయాలి. రిజర్వేషన్ల ప్రక్రియను డిసెంబర్ 15లోగా పూర్తి కావాలి. డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతోనూ, సీనియర్ అధికారులతోనూ సమావేశం నిర్వహించాలి. 2026 జనవరి నుంచి గ్రామ పంచాయతీలకు, జూలై నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఎన్నికల ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందని నీలం సాహ్ని తెలిపారు. డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో 33 సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. స్థాపించిన 2వ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో 470కు 466 మరియు జూనియర్ బైపీసీలో 440కు 434, సీనియర్ బైపీసీలో 1000కి 989 మరియు సీనియర్ ఎంపీసీలో 1000కి 987 మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ, ఐఐటి అడ్వాన్స్, జేఈఈ మెయిన్, యాప్సెట్, ఈఏపీ సెట్ మరియు బైపీసీ నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. అడ్మిషన్లు జరుగుచున్నవి.